మార్కు సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాల్లో ఇలాగ రాయబడి ఉంది. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అంటే నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరిగిన పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు సంఘము క్షేమాభివృద్ధి కొరకు దేవుడు 5 రకాల పరిచర్యలు దేవుడు అనుగ్రహించాడు. మొదటిది కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని అపోస్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగా అని దేవుడే అన్నాడు. కానీ మనం ఒకవేళ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని రాయబడి ఉన్నది. అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. నమ్మడం అని అనడం ఏంటి అంటే అది విశ్వాసము. ఒకప్పుడు యేసయ్య చనిపోక మునుపు గర్భాలయంలోనికి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళడానికి ఛాన్స్ మాట. దాన్ని యోమ్ కిపూర్ అని ఇజ్రాయేలీలు యూదులు చేసుకునే పండుగలో దాన్ని ఒక్కసారి వెళ్ళి వాళ్ళ పాపాలు, ప్రధాన యాజకుడు పాపం నిమిత్తము, ఇజ్రాయేలీల పాపం నిమిత్తము రక్తాన్ని కరుణాపీఠం మీద, గొర్రెలు బుల్స్ తాలూకా రక్తాన్ని కరుణాపీఠం మీద చల్లినప్పుడు వాళ్ళ పాపాలు ప్రాయశ్చిత్తమయ్యాయి. కానీ యేసయ్య చనిపోయిన తర్వాత గర్భాలయపు తెర అడ్డుగా చిన్నగబడింది. అంటే ఇప్పుడు మనం టాబర్నాకిల్ తాలూకా టాబర్నాకిల్ అని అంటారు. ఆ టాబర్నాకిల్ తాలూకా నమూనా చూసుకుంటే ఔటర్ కోర్ట్ యార్డ్ అని ఉంటుంది, పరిశుద్ధ స్థలం అని ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంకి తెర ఉంటుంది, గర్భాలయం తెర ఉంటుంది. ఆ తెర మీద నుంచి కిందకి చినిగెను అని ఉన్నది. ఎందుకంటే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమని ఉన్నది అని అంటే, అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అంటే దీని అర్థం ఏమంటే, ఇదివరకు పాత నిబంధనలో లేవి వంశానికి చెందిన వారు ఒక్కలే యాజకులుగా ఉండాలి. కానీ మనం యేసయ్య రక్తంలో కడగబడి మనం మన తప్పులు ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. యేసయ్య రక్తం ప్రతి పాపం నుంచి, సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అని రాయబడి ఉన్నది. ఆ రక్తాన్ని మన పాపాల నిమిత్తం మనం ఒప్పుకొని మన శుద్ధీకరించి మనం ప్రతిసారి, అందుకే పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలు ఏముంది, ఎప్పుడు ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి. కానీ ఆ దినాలలో, ఆ సమయంలో యాజకుడు ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి మనుషులు పాపాలు ప్రాయశ్చిత్తం చేయడానికి గొర్రెల రక్తాన్ని, బుల్స్ రక్తాన్ని, ఎద్దుల రక్తాన్ని తీసుకొని వెళ్ళి అది అప్పుడు వాళ్ళ పాపం ప్రాయశ్చిత్తం అయ్యేదని రాయబడింది. కానీ ఇప్పుడు మనం ఏ సమయం అనక ఆ సమయం అనక ఏ అర్ధరాత్రి అయినా, వేకుజామైన రోజంతా అయినా దేవుడు మన ఆత్మతో మనం రోజంతా ప్రార్థనలో ఉంటాం కదండి. మనం ఎప్పుడైనా మనం అలా ఏడుస్తూనూ దేవునితో ఆత్మలో విజ్ఞాపన చేస్తూ మూలుగుతుంటాం. ఈ అనుభవం అందరికీ ఉంటుంది. ఈ నూతన సంవత్సరంలో ఈ నెలకి ఇది ఆఖరి రోజు. దేవుడు మనతో శ్రేష్టమైన, అంటే మనం రాజులైన యాజక సమూహాలంటే మనము నమ్మితే ఏదైనా సాధ్యమవుతుంది. మన రోగగ్రస్తులు, ఎందుకంటే నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మనం యేసయ్య కంటే గొప్ప కార్యాలు చేస్తాం. అట్టి విశ్వాసంలో, అట్టి కృపలో, అట్టి నమ్మకత్వంలో, అట్టి పరిశుద్ధతలో మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు, సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధులు నడుచుదురుగా కని పలుకుతూ యేసయ్య నామంలో షాలోం.